నల్గొండ జిల్లా మరిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరాం బడిబాట కార్యక్రమాన్ని వినూత్న పద్ధతిలో నిర్వహిస్తూ గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఆయన చేపట్టిన ప్రత్యేక ప్రచారం ఆకట్టుకుంటుంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వయంగా ఒక అవగాహన పాటను రచించిన ఆయన ఆ పాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతతో పాడించి గ్రామంలో ప్రచారం నిర్వహించడం విశేషం. నల్గొండ జిల్లా మరిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరాం బడిబాట కార్యక్రమాన్ని వినూత్న పద్ధతిలో నిర్వహిస్తూ గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఆయన చేపట్టిన ప్రత్యేక ప్రచారం ఆకట్టుకుంటుంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వయంగా ఒక అవగాహన పాటను రచించిన ఆయన ఆ పాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతతో పాడించి గ్రామంలో ప్రచారం నిర్వహించడం విశేషం. బ్లూటూత్ ద్వారా హ్యాండ్ స్పీకర్కు అనుసంధానం చేసి గ్రామ వీధుల్లో ప్రచారం చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అద్దంలా సర్కార్ బడులున్నాయిరా అంటూ సాగుతున్న ఈ పాట గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పాట ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మకత విద్యతో పాటు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో తమ పాఠశాల పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా ఎంపికైందని, 4 సంవత్సరాలు పూర్తయిన పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు అల్పాహారం, పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు తదితర సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. తమ పాఠశాలలకు అన్ని విధాల సహకారం అందిస్తున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి సేవలు మరువలేనివని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్, సభాత్, వెంకట్ కుమార్, మీనా మరియు విద్యార్థులు పాల్గొన్నారు.